నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తాళ్ళూరు మండలం సోమవారపాడు పంచాయతీలోని గుంటిగంగమ్మ దేవాలయం దగ్గర నారా భువనేశ్వరి పర్యటించారు. టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన కార్యకర్త జంపాల నరసింహారావు చిత్రపటానికి భువనేశ్వరి నివాళులు అర్పించారు. భువనేశ్వరిని చూసి కన్నీటి పర్వంతమైన నరసింహారావు భార్య ఆదరించేవారు లేక సోమవారపాడు తూర్పు గంగవరంలోని గుంటిగంగమ్మ దేవాలయం దగ్గర ఉన్నటువంటి తేజ వయోవృద్ధ ఆశ్రమంలో చేరిన నరసింహారావు భార్య ప్రసన్న లక్ష్మి నరసింహారావు భార్యను ఓదార్చి ధైర్యం చెప్పిన భువనేశ్వరి 3 లక్షల రూపాయల చెక్కును ఇచ్చి ఆర్థిక సాయం చేసిన భువనేశ్వరిని చూసి కన్నీటి పరమైంది ప్రసన్న లక్ష్మిని భువనేశ్వరి మాట్లాడుతూ ఏమీ భయం లేదు, మేమున్నాము అంటూ ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ నా భర్త చనిపోయి నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చడానికి నారా భువనేశ్వరి గారు రావటం నాకు చాలా ఆనందంగా ఉందని, కలలో కూడా నేను ఊహించలేదని, భర్త లేడు అనే బాధ ఎక్కువగా ఉన్నప్పటికీ భువనేశ్వరి రావటం ఆనందాన్ని ఇచ్చిందని ఆమె అన్నారు. నారా భువనేశ్వరిని చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు రావడంతో చిన్నపిల్లల్ని సైతం భుజాల మీద ఎత్తుకొని తల్లిదండ్రులు భువనేశ్వరిని చూయించడానికి రావటం విశేషం. ఈ కార్యక్రమంలో ఒంగోలు మాజీ శాసనసభ్యులు దోమచెర్ల జనార్దన్, సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తాళ్ళూరు మండలంలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వేల సంఖ్యలో పాల్గొనడం విశేషం. నమస్కారం అండి. నా పేరు ప్రసన్న లక్ష్మి, మా ఆయన పేరు జంపాల నరసింహారావు గారు. మేము మార్కాపురంలో అరవింద స్కూల్లో వాచ్మెన్గా చేశారండి. ఆయన అక్కడే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు టైంలో రిలీజ్ చేయలేదని మనస్తాపంతో చనిపోయారండి. నాకెవ్వరూ లేక నేను ఆ వృద్ధాశ్రమానికి వచ్చాను. ఆశ్రమంలో ఉంటున్నాను. భువనేశ్వరి మేడం గారు వచ్చారు, అది సహాయం చేశారు, నన్ను పలకరించారు. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మాటలు రావటం లేదు. ఆమె వచ్చింది. ఏం చెప్పారమ్మా మీకు? దేవుడు ఉన్నాడు, భయపడకు, సంతోషంగా ఉండు. నీకు ఇక్కడ ఆశ్రమంలో అందరూ స్నేహితులే, అందరూ బంధువులే, వాళ్ళతో సంతోషంగా ఉండము అని చెప్పారు. బాబు గారు పంపించారు, ఈ చెక్కు అని ఇచ్చారండి. అదే సహాయం చేశారు. మీకు ఎలా ఉంది మేడం గారు? సాక్షాత్తు మాజీ సీఎం సతీమణి, ఎన్టీ రామారావు మాజీ ముఖ్యమంత్రి,
డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి కూతురు కూతురు మీ దగ్గరకు వచ్చి మీ భుజం తట్టి మీకు ధైర్యం చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఆయన లేనందుకు బాధగాను ఉంది, ఆమె వచ్చినందుకు సంతోషంగాను ఉంది. పలకరించడానికి వచ్చిందని అసలు నా దగ్గరకు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా ఊహించారు అసలు కళలో కూడా? ఊహించలేదండి. ఊహించని మిరాకిల్ ఆమె రావటం. మీ పేరు? ప్రసన్న లక్ష్మి. ఏ ఆశ్రమం పేరు ఏంటి? తేజ వయో వృద్ధాశ్రమం.